హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పప్పీ డైరీస్ ఇన్ అమెరికా. సో, ఈ వీడియో వరలక్ష్మి వ్రతం లాగా అనమాట. వీడియోస్ అసలు చేయక చాలా రోజులు అవుతుంది. చాలా బిజీ ఉండే అనమాట. పాపతో సరిపోతుంది అండ్ తను ఆఫీస్ వర్క్ ఇలా అయిపోతుందనమాట. అందుకే వీడియోస్ చాలా డేస్ అవుతుందనమాట వీడియోస్ పెట్టి కూడా. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో, ఇది నాది సెకండ్ వరలక్ష్మి వ్రతం అనమాట. నేను ఆఫ్టర్ మ్యారేజే నేను ఇలా చేసుకుంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ నేను కూడా అంటే కొందరు పూజలు చేస్తారు. బట్ నేను పూజలు అంతలా చేసే టైప్ అయితే కాదు. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలాగో చేస్తారు. సో, మార్నింగ్ లేచి బాత్ చేసి ఫెస్టివల్స్ అనగానే ప్రసాదం తీసుకునే టైపే అనమాట. సో, వన్స్ మ్యారేజ్ అయ్యాక మనకే అనిపిస్తుంది, అంటే నాకు అనిపిస్తుంది అనమాట. సో, ఇంట్లో చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరు చేయరు. మన ఇంట్లో అంటే మమ్మీ వాళ్ళు ఉంటారు. సో, ఇక్కడ ఎవరు ఉండరు, మనమే చేసుకోవాలి. సో, అదొక పీస్ఫుల్ కూడా ఉంటుంది ఇంట్లో అనేసి చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లాస్ట్ టైము మేము ఇండియాలో ఉండే. సో, అప్పుడు నేను మా పాప మమ్మీ సో మా ఇంట్లో చేసుకున్నాననమాట. ఈ ఇయర్ ఏమో మేము యూఎస్లో ఉన్నాము. సో, ఇక్కడ చేసుకుందాము అనుకొని సో ముందు రోజు నుంచే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, ముందు రోజు నైట్ నుండే మేము ఇక్కడ మనకి వివేక్ ఫ్లవర్స్ అని ఉంటుందన్నమాట. సో, అక్కడికి వెళ్తే మనకి పూజా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో, అక్కడికి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. అండ్ మేము కలశము అండ్ అమ్మవారిది ఉంటుంది కదా, సో అది కూడా తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ పెద్దది పెడదామని అనుకున్నాము. మళ్ళీ సో అంతా అంటే మనకి అరేంజ్ చేయడం అదంతా ఎప్పుడూ చేయలేదు. సో, వస్తుందో రాదో అనుకొని ఆల్రెడీ శారీ కట్టింది చిన్నది తీసుకున్నాం అనమాట. అండ్ అవి గార్లాండ్స్, ఆ లోటస్ అవి కూడా మేము ఇక్కడ ఇండియన్ స్టోర్లో తీసుకున్నాం. కొంచెం చిన్నగానే డెకార్ చేసుకున్నాం అనమాట. మరీ పెద్దగా అట్లా కొంచెం కష్టమే. ముందు రోజు అంటే తనకి వర్క్ ఉంటుంది. సో అలా అని అండ్ ఫ్రైడే మార్నింగే లేచి చేయడం ఇవన్నీ కష్టం అనేసుకొని మేము నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో, అమ్మవారిని మేము సెట్ చేసుకొని డెకార్ వెనుక అట్లా సెట్ చేసుకున్నాము. అండ్ ముందు రోజు ఎర్లీ మార్నింగ్ అన్ని ప్రసాదాలు చేయాలంటే కూడా కష్టం అనేసి ముందు రోజే టామరిన్ పేస్ట్, పులిహోరకు కావాల్సిన పేస్ట్ అండ్ బెల్లము అట్లా కొన్ని చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లేచాము. సో, డ్రెస్ వేసుకొని నార్మల్గా ఇంటి ముందు ముగ్గు, సో ఆల్రెడీ మేము నైటే మొత్తము క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇల్లు అంతా క్లీన్ చేసుకొని సో ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేసుకున్నాం అనమాట. తర్వాత పసుపు, కుంకుమ అవన్నీ పెట్టి సో ఎందుకంటే శారీ కట్టుకుంటే మళ్ళీ మొత్తం పాడైపోతుందని ముందు అయితే డ్రెస్ వేసుకొని సో అలా ముగ్గు అవన్నీ వేసుకున్నాను అనమాట. సో, నేను ముందే అనుకుని ఉంటే నేను ఇండియా నుంచి అన్నీ తెప్పించుకునేదాన్ని. బట్ మేము అంత ప్రీ ప్లాన్డ్గా లేకుండే అనమాట. సో, కొన్ని డేస్ ఉందనంగా సరే చేసుకుందాము అని అనుకొని సో ఇక్కడనే అన్నీ తెప్పించుకున్నాం అనమాట. మనము బ్లౌజ్ పీసెస్ కానీ అవన్నీ కూడా ఇక్కడే తెచ్చుకున్నాము. చెప్పాను కదా, ముందు రోజు నైటే అవన్నీ మేము తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మాకు ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో, అక్కడికి వెళ్ళి అవన్నీ తెచ్చుకున్నాము. సో, అలా ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేసి సో కుంకుమ పసుపుతోటి ముందు గడప మొత్తం భుజించాను అనమాట. సో, భుజించి గార్లాండ్ లాగా పైన పెట్టామన్నమాట. సో, మా హస్బెండ్ కూడా లేచి తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి సో గార్లాండ్, మామిడాకులు అవన్నీ కట్టారనమాట. సో, పాప అయితే ఎర్లీ మార్నింగ్ 5:30, 6 అంటే చాలా కష్టమవుతుందని తనైతే లేపలేదు. మేమంతా రెడీ అయిపోయి ప్రసాదాలంతా అయిపోయిన తర్వాత తనని లేపుదాం అనుకున్నాం అనమాట. సో, ఇంటి ముందు ముగ్గు ఖచ్చితంగా వేసుకుంటే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అంటారు కదా. సో, అందుకే నాకు వీలైనంత వరకు నాకు వచ్చిన దానిలో నేను వేసుకున్నాను అనమాట. అండ్ మా దగ్గర కలర్ చాక్ పీస్ ఉండే, ముగ్గు లేదనమాట. సో, వాటితోనే నేను చేసుకున్నాను. మా హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా నేను అలానే చేసుకున్నాను అనమాట. సో, నాకు కొంచెం అప్పుడు చూశాను కాబట్టి ఎట్లా చేయాలి ఏంటి అనేది కొంచెం ఐడియా ఉందనమాట. సో సేమ్ అప్పుడు నేను ఎలానైతే చేశానో అలానే పెట్టాను అనమాట. లాస్ట్ టైం ఇండియాలో ఉన్నప్పుడు మేము ఇంతగా చేయలేదు. అంటే జస్ట్ ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటోకి నేను నార్మల్గా పూజలా చేసుకున్నాను అనమాట యూట్యూబ్లో పెట్టుకొని. సో, అక్కడ ఏదైతే చూపిస్తున్నారో అది చదువుతూ నేను చేసుకున్నాను. సో, పాపని మా మమ్మీ పట్టుకుందనమాట. అండ్ ప్రసాదాలకు వాటికి మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుండే. సో, అలా ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. సో, లాస్ట్ ఇయర్ అలా అయితే జరిగింది. ఈ ఇయర్ ఇక్కడైతే చేసుకుందామని అనుకున్నాము. సో, నాకు తెలిసిన దాంట్లో చేసుకున్నాను అనమాట. అండ్ నాకు ఆ పూజవి అవన్నీ చదువుకోవడానికి నేను ఒక ఛానల్స్ అన్నీ నేను ముందు రోజే చూసి పెట్టుకున్నాను అనమాట యూట్యూబ్లో. సో, ఏమేమి చదవాలి అమ్మవారికి అంటే ఎలాంటివి ఉంటాయి ఏంటి అని అన్నీ చూసి పెట్టుకున్నాను. యూట్యూబ్లో నాకు ఓకే ఇది బాగుంది అని అనిపించింది, నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో, అది పెట్టుకునే పూజ మొత్తం చేసుకున్నాను. సో దట్ అందుకే మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో, అలా నేను మొత్తం అలా గార్లాండ్స్ అవి కూడా పెట్టమన్నా. ముందు మామిడాకులు కట్టాము. ఇక్కడ చాలా ప్రైస్ ఉంటుంది మనతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఈ మామిడాకులు కానీ చాలా ప్రైస్ ఉందనమాట. బట్ ఇలాంటి ఫెస్టివల్స్కి అయితే మేము తెచ్చుకుంటాము.
సో, అలా అయిపోయిన తర్వాత నేను ప్రసాదాలైతే స్టార్ట్ చేశాననమాట. సో, నేను జస్ట్ పాయసం చేయడానికి ఫస్ట్ ఆ పాలు వేసి తర్వాత ఆ గ్యాప్‌లో నేను రెడీ అయ్యి వచ్చాననమాట. శారీ కట్టుకొని వచ్చాను. వచ్చాక ముందు ప్రసాదాలైతే చేద్దాం అనుకోని ప్రసాదాలైతే స్టార్ట్ చేశాననమాట. అప్పటికి కూడా ఇంక మా పాప అయితే లేవలేదు. సో, ఆ టైంలో నేను అన్నీ చేసుకున్నాననమాట. నేను ఫస్ట్ 3 రకాలు చేద్దాం అనుకున్నాను. తర్వాత 5 రకాలు చేశాననమాట. సో, సేమియా కేసరి, పాయసం, పులిహోర, శనగలు, దద్దోజనం ఇలా 5 రకాల నైవేద్యం చేశాననమాట. కొంచెం ఒక్కరు చేయడం కష్టమే. కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. బట్ నేను అని చెప్పాను కదా! సో, నేను బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు కుకింగ్ కానీ, పూజలు కానీ అంత చేసే టైప్ కాదు. వన్స్ మ్యారేజ్ అయ్యాక నా అంతట నాకు ఇట్లా చేసుకుంటే నాకే మంచిగా అనిపిస్తుందనమాట. దట్ టూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మనకే మంచిది కదా! అన్న దాంతోటి నేను చేసుకున్నాననమాట. ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా అండ్ నేను చాలా ఇష్టంగా, ఇంట్రెస్ట్‌తో చేసుకున్నాననమాట ప్రసాదాలు మొత్తం. సో, నేనే ఇన్వాల్వ్ అవ్వాలని కూడా నేనే చేసుకున్నాను. అండ్ మనం ముందు రోజు కొన్ని కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సో, ఈజీగానే అయిపోతదనమాట. సో, నాకు అందుకే మార్నింగ్ కొంచెం ఈజీ అయిపోయింది. ముందు రోజే నేను టామరిన్ పేస్ట్ ఇట్లాంటివి కొన్ని చిన్నవి చేసుకున్నాననమాట. సో, ముందు రోజు హెడ్ బాత్ చేసుకొని సైడ్‌కి పెట్టుకున్నాను. సో, మార్నింగ్ లేచేసరికి నాకు కొంచెం ఈజీగానే అయిపోయింది. సో, 9 వరకు మేము 5:30, 6కి లేస్తే 9 వరకు నా ప్రసాదాలు మొత్తం అయిపోయాయనమాట. అండ్ ప్రసాదాలు చేయడానికి గూడా అన్నీ నేను కొత్త బౌల్సే వాడాననమాట. సో, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ నాన్ వెజ్ చేసుంటాము. మాకు పక్కాకి అని ఏం పెట్టలేదనమాట. ఓన్లీ హౌస్ వార్మింగ్‌కి మనం పాయసం వండిన అదొక్కటే ఉండే. సో, మేము బయట నుంచి తెచ్చుకుందాం అని అనుకుంటే మాకు హౌస్ వార్మింగ్‌కి ఒకటి గిఫ్ట్ సెట్ లాగా ఒకటి ఇచ్చారనమాట. సో, మొత్తం అవే యూజ్ చేసాము అన్నీ కొత్తయి. సో, చేసేది ఏదైనా కొంచెం మంచిగా చేయాలని అనిపిస్తది. సో, అందుకే మేము అట్లా ఆ బౌల్స్ యూజ్ చేసి మొత్తం చేశామనమాట. సో, అలా నేను 5 టైప్స్ నైవేద్యం చేసి అవి దేవునికి ఫస్ట్ పక్కకు తీసి అవి కూడా పూజలో పెట్టుకొని పూజ చేద్దాం అనుకున్నాననమాట. సో, అలా నేను 5 టైప్స్ అట్లా చిన్న చిన్న బౌల్స్‌లో తీసి పక్కన పెట్టుకున్నాను. నేను కట్టుకున్న శారీ ఇది ఆల్రెడీ ఇది కొత్తదేం కాదు. నేను ఆల్రెడీ ఉగాది మీరు నా వీడియోస్ చూసుంటే కొంతమందికి అర్థమవుతది. ఇది ఆల్రెడీ నేను అమెరికాలో ఫస్ట్ ఉగాది, సెకండ్ ఉగాది ఆ టైంలో నేను ఈ శారీ కట్టుకున్నాననమాట. సో, ఇది నేను మళ్ళీ వాష్ చేసుకొని మంచిగా నేను మళ్ళీ అదే శారీ కట్టుకున్నాననమాట. సో, నెక్ పీస్ సెట్ నాకు పెద్దగా ఉన్నాయి. నాకు సెట్ అవుతాయా లేదా అని అనుకుంటాను. బట్ వేసుకున్న తర్వాత మంచిగా అనిపించింది. ఆ నెక్ పీస్ మా ఫ్రెండ్ 2 సెట్స్ ఉండే అనమాట. మా ఫ్రెండ్ యూకేలో ఉంటుంది. సో, తను సెండ్ చేసిందనమాట. తను సెండ్ చేసి కూడా చాలా మంత్సే అయిపోయింది. అప్పటినుంచి నేను ఎప్పుడూ వేయలేదు. సో, దీని మీదకి సెట్ అవుతదని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సెట్ అయిపోయిందని అనిపించింది. సో, అలా నేను ఆ జ్యువెలరీ అది వేసుకొని దానికి మ్యాచింగ్‌లో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాననమాట. ఇయర్ రింగ్స్ కూడా నావి పాతవే. సో, అలా అయితే రెడీ అయిపోయాను. అండ్ బిఫోర్ మ్యారేజ్ నాకు శారీ కట్టుకోవడం కూడా రాదు. వన్స్ మ్యారేజ్ అయ్యాక నేను ప్రతి ఫెస్టివల్‌కి ఇట్లా శారీ కట్టుకోవడం వల్ల నాకు అలవాటయిపోయింది. మరీ అంత పర్ఫెక్ట్‌గా రాదు. బట్ నేను కట్టుకుంటాననమాట. సో, అలా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి సో, నేను ప్రతి దాంట్లో ట్రేస్ ఉంటాయి కదా! సో, వాటిల్లో ఆ ట్రేస్ నేను ఇండియా నుండే తెచ్చుకున్నాననమాట. ఎప్పుడైనా మనకి పూజలు అట్లాంటివి ఉంటే యూజ్ అవుతాయి అనేసి తెచ్చుకున్నాము. వాటిల్లో పూలు, పండ్లు ఇంకా మనకు కావాల్సినవన్నీ నేను పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారిని డెకర్ చేసినాననమాట. తనకి అమ్మవారికి జ్యువెలరీ, జాస్మిన్ అలాంటివి తెచ్చామనమాట. సో, అలా తనని అలంకరించిన తర్వాత ఫ్రూట్స్ అవన్నీ తన దగ్గర పెట్టామనమాట. సో, కింద నాకు కావాల్సిన పూజ అవన్నీ నేను పెట్టుకున్నాను. అమ్మవారిని అయితే మేము ఆ ఫేస్ డిఫరెంట్ అనమాట. అంటే ఫేస్ సెపరేట్, ఆమె బాడీ అది డిఫరెంట్ అనమాట. సో, ఆ ఫేస్ దానికి తగ్గట్టు చిన్నగా అవి అయిపోయాయనమాట వివేక్ ఫ్లవర్స్‌లో. సో, మేము పెద్దది కొంచెం తెచ్చామనమాట. సో, అది సెట్ చేసాము. బ్యాక్ ఫాయిల్ అట్లా సెట్ చేసి మేమైతే మా హస్బెండ్ నైట్ సెట్ చేశారనమాట. సో, అది తీసుకొచ్చి మేము కింద బియ్యం ఖచ్చితంగా మనం ఏ దేవుడి ఫోటోస్ పెట్టినా కింద బియ్యం పోసి పెడతాం కదా! సో, అలాగే సో, కింద బియ్యం పోసి అమ్మవారిని పెట్టుకున్నాననమాట. తన దగ్గర ఫోటోస్ అమ్మవారిని పెట్టుకున్నాను. అండ్ ఫ్రూట్స్ అట్లా పెట్టుకున్నాననమాట. అండ్ పక్కన అవి బనానా ప్లాంట్స్‌లా పెట్టుకున్నాను కదా! అవి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే అనమాట. సో, అవి మేము రెంట్ తెచ్చుకున్నాను. పక్కన కమ్యూనిటీ వాళ్ళు సో, ప్రొవైడ్ చేశారు. సో, అట్లా మేము రెంట్‌కైతే తెచ్చుకున్నాము. అండ్ పాప అప్పటికి పాపని
పాప అప్పటికి ఫ్రెషప్ అయింది. సో, తనకి గూడా డ్రెస్ వేసి, తనని కూడా పూజలో ఇన్వాల్వ్ చేస్తే తనకు గూడా అన్నీ వస్తాయి, అన్నీ నేర్చుకుంటది. అండ్ అది కూడా మంచిది. మన లక్ష్మీదేవి అంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల అంటారు కదా! సో, అట్లా తనని కూడా కూర్చోపెట్టి, సో, నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాననమాట. దాని తర్వాత నేను కలశం కూడా అరేంజ్ చేసుకున్నాను. కలశం ఎట్లా పెట్టాలి అనేది నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో, అలానే నేను పెట్టుకున్నాననమాట. సో, అమ్మవారిని సెట్ చేశాక నేను గణపతిని చేసుకున్నాననమాట. కింద తమలపాకు పెట్టేసి గణపతిని చేసుకున్నాను. గణపతిని నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు గౌరమ్మనే పెడుతుండే అనమాట. బట్ దీనికి ఖచ్చితంగా గణపతిని చేయాలి అని చూశాను. గణపతిని ఎట్లా చేయాలి అని నేర్చుకున్నాననమాట. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతిని పూజించాలి అంటారు కదా! సో, అందుకే గణపతి దేవుడిని ఖచ్చితంగా పెట్టుకోవాలనమాట. సో, అలా మేము గణపతి దేవుడిని పెట్టుకున్నాననమాట. సో, కలశం కూడా అరేంజ్ చేసుకున్నాననమాట. దానికి నేను రాగి చెంబునే వాడాను. సో, దానిలో వాటరు, పసుపు, కుంకుమ, ఫ్లవర్, ఖర్జూరము, వక్క ఇట్లా వేశాననమాట. వేసి ఒక ఫ్లవర్ కూడా వేశాను. దానిపైన బ్లౌజ్ పీస్ మన కోకోనట్ ఉంటది కదా! సో, ఆ కోకోనట్‌కి పసుపు, కుంకుమ రాసి దాంట్లో పెట్టి తర్వాత బ్లౌజ్ పీస్ సెట్ చేశాననమాట. దానిపైన మనం వెంకటేశ్వర నామంలాగా నేను పసుపుతో ఇట్లా రాశాను. తర్వాత నేను దీపం పెట్టుకున్నాననమాట. నా దగ్గర లక్ష్మీదేవి చిన్న విగ్రహం హౌస్ వార్మింగ్ అప్పుడు తెప్పించుకున్నాననమాట. సో, అది కూడా నేను పక్కన పెట్టుకున్నాను అభిషేకం చేద్దాము అని. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ మ్యాట్ అయితే నేను ఇండియా నుండి తెప్పించుకున్నాననమాట. ఎప్పుడైనా ఇట్లాంటి మన పూజలు ఉంటే ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి అనేసి హౌస్ వార్మింగ్ అప్పుడు 2 చేపలు తెప్పించుకున్నాను. సో, తర్వాత నేను యూట్యూబ్ పెట్టుకొని నాకు ఒక వీడియో నచ్చింది అని చెప్పాను కదా! సో, అది చూసుకుంటూ ఆ పంతులు ఎట్లయితే చెప్తున్నారో సో, అలా చూస్తూ నేను ఏదైతే చెప్తున్నారో అలా వీడియోని స్టాప్ చేస్తూ మొత్తం పూజ మొత్తం కంప్లీట్ చేశాననమాట. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే టైం పట్టింది. బట్ నేనైతే చాలా బాగా జరిగింది అని అనుకున్నాను. హరి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. శ్రీ వరలక్ష్మీ వ్రత పూజాం ప్రారంభః. ఓం శుక్లాం తదేవ లగ్నం సుదినం తదేవ తారాం. వరలక్ష్మీ వ్రత పూజాం ప్రారంభః. ఓం శుక్లాం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదృపాణే ధర్మధర్మమ సుమర్దే సకల కళ్యాణం భాజనం యత్రజాయతే పురుషస్తవయం నిత్యం ప్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషామృతస్య భగవాన్ మంగళాయ తదం హరిం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ తేషాం దేవస్యామో హృదయస్త్వజనార్థన ఆపదం హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. సతీపురందరాభ్యా నమః. అరుంధదేవదిష్టాభ్యా నమః. శ్రీ సీతా ఆజన్య హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. తీసుకొని వాసన చూసి ఎడం చేతి పై నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత విధాజాః ఏతే భూమివారకాయ తేషాం అవరోధేన కర్మ సమారభే. ఓం తర్వాత ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో ధిరుతమృతం బ్రహ్మ భూత్వస్వరోం. తర్వాత మమ అనుకోండి. మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వార శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః దేవరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్నంతరే కలయుగే ప్రథమపాదే జంబోత్థేపే భరతవర్షే ప్రతిగంఠే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణవేణ్యాం గోదావరియోర్మధ్యదేశే భగవతాలये ఓం నివాసగృహే అస్మిన్ వర్తమానస్య వ్యవహారిక చాంద్రమాణ ప్రవాహ షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీమద్ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం తు శుభవాసరే శుభ నక్షత్ర శుభయోగ శ్రవణ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విధిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమతః యజమాన్యస్య గోత్రోద్భవస్య. ఇలా మీ గోత్రం పేరు చెప్పండి.
సహ కుటుంబానాం మా చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శ్రీ నివాస గృహే మహాలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం శ్రావణ శుక్రవార శుభ సమయే శ్రీ వరలక్ష్మి దేవి పూజా ప్రథమ గణపతి పూజా కరిష్యే. ఓం తదంగా కలశారాధనమహం కరిష్యే. మా కలశం చెంబులో 2 తమలపాకులు వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు వేయండి. తర్వాత ఒక పువ్వు వేయండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్వబ్రహ్మ మధ్యే మాతృగణా స్ఫుత క్షదో సాగర్ సర్వే సప్తద్దేవ సుందర ఋగ్వేద సామవేద ధరవణ అంగై సహిత కలసామసుమాశ్రిత ఆ కలశే ఏషు దావతే పవిత్రేణ ప్రతిష్ఠతే శుద్ధైన వర్తతే. ఓం ఆపోవైదికం సర్వ భూత ప్రాణాపశవాన్నమృతమాపోం దేవత ఆపోవూర్ధవస్వరోం. మా పూ నీళ్ళలో తిప్పండి. గంగేజుమణే చేవ గోదావరిస్వతే ధర్మదేశింద కావిరదే సందసం కురు కలశశ్రవణ దేవతాభ్యో నమః. కలశోదికేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీ దగ్గర ఉన్న అన్ని పూజా ద్రవ్యాల మీద నీరు చల్లండి. కలశోదికైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య తర్వాత దేవుడి దగ్గర చల్లండి. దేవాన్ని సంప్రోక్ష్య ఓం ఆత్మాను శిరసి అపవిత్ర పవిత్ర వాసర్వావస్థ మీరే చల్లుకోండి. అపవిత్ర పవిత్ర వాసర్వావస్థాంగతో యస్పరేత్ పుండరీకాక్షంసమాఖ్యాభ్యంతర స్థితి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం తదంగ శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్రీదదాదనం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం గణపతి దగ్గర కొంచెం అక్షతలు వేస్తూ ఉండండి. ఓం మహాగణాధిపతి దేవతాభ్యో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం ధ్యాయామి. గణపతి దగ్గర అక్షతలు వేయండమ్మ 3 సార్లు. ఓం ధ్యాయామి, ఓం ఆవాహయామి, ఓం ఆదరం సమర్పయామి. తర్వాత గణపతికి ఆకుతో అట్లా నీళ్లు చూపించండి. పాదాలు కడిగేట్టు పాదయో భాగ్యం సమర్పయామి. తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం. ఆ గణపతి దగ్గర 3 సార్లు కొంచెం నీరు చల్లండమ్మ. ఓం ఆపోహిష్టాం యపువః స్నానవోధ్యేతన మహేరణాశ్చదేయోవశ్వతమోరసః తస్య వాజతేహనః ఉషతిర్వమాదరః తస్మాదంగమం విశక్ష్య జిన్మద ఆపోజనయథాజనః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్ధవక్షాన్ సమర్పయామి. అభివస్త్ర సుగంధానిరుషా విధేనో సుతగా పూయమానః అభిచంద్ర వర్తవేనో హిరణ్యస్వార్దినో దేవసోమో. మహాగణాధిపతి దేవతాభ్యో శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్ధవక్షాన్ సమర్పయామి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్థాదాయుష్యమగ్రియం ప్రజమం శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. మహాగణాధిపతి దేవతాభ్యం యజ్ఞోపవేదార్థమక్షదాన్ సమర్పయామి. గంధద్వారాంధ్రాజటాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరేయం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. కుంకుమాది ప్రవణ ద్రవ్యాన్ని సమర్పయామి. గంధాం సమర్పయామి. పసుపు కుంకుమ గంధం వేయండమ్మ. పుష్పం సమర్పయామి. ఆయనే దేవరాయనే ధూర్వారోహంతో పుష్పణేః రథాశ్చ పుండరైః సముద్రస్య గృహాయ మే. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. పుష్పం సమర్పయామి. ఓం పుష్పై పూజయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. సంబోధరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమ్రకేతవే నమః. గణాధ్యక్షాయ నమః.
बालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हिरण्यकाय नमः स्कन्दपूर्वजाय नमः शर्ववेदविद्यैः नानागन्धैः संयुतम् आग्नेयः सर्वदेवानां धूपोऽयं प्रदृक्ष्यताम् श्रीमन्महागणाधिपतिदेवताभ्यो नमः धूपमाख्यापयामि प्रत्यक्षदीपं निर्दयामि धूपदीपान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं भूर्भुवः स्वाहा గణపతి దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క ఒకటి పెట్టేసేయండి. నైవేద్యం ఓం యదీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ప్రతేన బ్రహ్మించామృతమస్తు అమృతోపస్తమసి అట్లా ఆ బెల్లం దగ్గర కొంచెం నీళ్లు చల్లేసి నైవేద్యం చూపించండి. ఓం ప్రణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. ఓం తర్వాత ఆకుతో అట్లా గణపతికి నీళ్లు చూపించేసి పక్కన వదిలేసి ఒక 3 సార్లు ఓం మధ్య పాణిని సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి. ఓం తాంబూలం గణపతి దగ్గర 2 తమలపాకులు 2 అరటిపండ్లు 1 ఖర్జూర 1 కాయిన్ ఒకటి తాంబూలం పెట్టండి. భోగే వలయశ్చ కర్పూరే నాగవలేదరేతం సూర్యేణ సమాయుక్తం తాంబూలం ప్రదృశ్యతాం చండి. పాదాలు కడిగేస్తూ పాదయో పాద్యం సమర్పయామి. తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం. ఆ గణపతి దగ్గర 3 సార్లు కొంచెం నీరు చల్లండమ్మ. ఓషమక్రియం ప్రజమం శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః. మహాగణాధిపతి దేవతాభ్యం యజ్ఞోపవితార్థమక్షదాన్ సమర్పయామి. గంధద్వారాం దురాగృహాం నిత్యపుష్టాం కరీశనీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. మహాగణాధిపతి దేవతాభ్యో నమః కుంకుమాది ప్రమణ ద్రవ్యాన్ని సమర్పయామి. గంధాం సమర్పయామి. పసుపు కుంకుమ గంధం వేస్తే శ్రీమన్మహ ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః భూర్భువః స్వాహా. గణపతి దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క ఒకటి పెట్టేసేయండి. నైవేద్యం ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం. కొద్దిగా నీరు చల్లండమ్మ. భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ప్రతేన బ్రహ్మించామృతమస్తు అమృతోపస్తమసి అట్లా ఆ బెల్లం దగ్గర కొంచెం నీళ్లు చల్లేసి నైవేద్యం చూపించండి. ఓం ప్రణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. ఓం తర్వాత ఆకుతో అట్లా గణపతికి నీళ్లు చూపించేసి పక్కన వదిలేసి ఒక 3 సార్లు ఓం మధ్య పాణిని సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. ఓం తాంబూలం గణపతి దగ్గర 2 తమలపాకులు 2 అరటిపండ్లు 1 ఖర్జూర 1 కాయిన్ ఒకటి తాంబూలం పెట్టండి. యామి నమస్కరోమి గజానన భగవానికి జై. ఓం మా కర్పూర హారతి కళ్ళగద్దుకోండి. తర్వాత అక్షతలు పూలు చేతిలో పట్టుకోండి. శ్రీమన్ మహాగణాధిపతి దేవతాభ్యో నమః సుముఖశ్చేకదంతైశ్చాకుమలో గజకర్ణిక లంబోదర్శ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రగద్రుగణ అధ్యక్షో బాలచంద్రో గజాననాం వక్రతుండ స్వరూపగణో హేరంబ స్కందపూర్వజ షోడశైతారనామాని యః పరేశ్వరయాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విద్యుత్సాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపో మే అస్తు సదాశివం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మా అక్షతలు పూలు చేతిలో పట్టుకోండి. సుముఖశ్చేకదంతైశ్చాకుమలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రగద్రుగణ అధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ స్వరూపగణో హేరంబ స్కందపూర్వజ షోడశైతారనామాని యః పరేశ్వరయాదపే విద్యారంభ వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్యాయతే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాశివో మే అస్తు సదాశివం. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మా అక్షతలు పూలు అక్కడ గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యం ప్రత్యక్ష పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. కొంచెం గణపతి దగ్గర అక్షతలు వేస్తూ ఉండండి. ఓం చంద్రమాం చాదయామి చాపనం బీజయామి నృత్యం నృతయామి గీతం శ్రావయామి ఆంధ్రాన్ని ఆరోహయామి అశ్వాన్ని ఆరోహయామి గజాన్ని ఆరోహయామి. ఓం సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః.
మా గణపతి కొంచెం ఆకట్లా కదిలించండి. యజ్ఞాన యజ్ఞమైనం తదేవాహం తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను ఏ అనాగం మహిమాన సిద్ధంతే యత్ర పూర్వే తాభ్యాసం తదేవాహ సోమనార్థే క్షేమణ పునరాగమనాయ చ మహాగణాధిపతి ప్రసాద సిద్ధేరస్తు. ఆ గణపతి దగ్గర ఒక పుష్పం Calafia barista blends. Irresistibly good. Perfectly frothy. తీసుకొని కళ్ళకద్దుకొని ఆడవాళ్ళు శిరస్సులో ధరించండి అమ్మ. ఆ గణపతి దగ్గర కొన్ని అక్షతలు తీసుకొని శిరస్సుపై చల్లుకోండి. తదంగా కలశ స్థాపన మహంకరిష్యే. మా కలశం మీద ఒక తమలపాకు అలా బోర్ల వేసి పట్టుకోండమ్మా. ఓం కలశ ప్రతిష్టాపన మహంకరిష్యే. ఓం అసునేదే పునరస్మాశిక్షుపణ ప్రాణమహీన దేవభోగం జోపాస్యేమ సూర్యమశ్చరద్రవణ మతే పడయాన స్వస్తి అమృత వై ప్రాణామృతమావహ. ఓం ప్రాణానేవ యథాస్థముపహ్వయదే. కలశోదికైన ప్రాణ ప్రతిష్టాపనం సమర్పయామి. ఓం ఆ తమలపాకు పక్కకు పెట్టేసి అక్షతలు తీసుకుని చేతిలో పట్టుకోండి. ఓం బ్రహ్మ దేవానాం పదవీక వినామ శుల్కానామిషో మృగాణాం శేనౌ త్రణాగం సుతరం నానాగం స్వం గౌరీ విమాయ శరణాలు దక్షత్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నోపదే వంశేధస్రాక్షర పరమేభ్యో మన్నో గౌరీమావాహయామి స్థాపయం పూజయామి. ఓం జాతవేదసే సునవాం సుమరాది యతో నితః దివేదః సాన పరణ దుర్గాని విశ్వానామేన సింధో దుర్గాత్యగ్నిః దుర్గామావాహయామి స్థాపయం పూజయామి. ఓం క్షేత్రస్య పరిణామం హిరేణే ఉదయామసి గ్రామశ్వం పోషయిత్వా సనో గుణాశత్రుషే క్షేత్రపాలకమావాహయామి స్థాపయం పూజయామి. కలశోదికైన సకల దేవతాభ్యో నమః. 3 సార్లు కొంచెం అక్షతలు వేస్తూ ఉండండి. ఓం ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. తర్వాత తమలపాకుతో నీళ్లు చూపించండి 3 సార్లు. ఆదయో పాఠ్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం ఆపోహిష్టం యువ. ఆకుతో అక్కడ కలశం మీద 3 సార్లు కొంచెం నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోహిష్టం యువ స్నానం ఓచ్చేత తదా మహేరాజయపస్పదమోరసః తస్య బాధితయనః ఉక్షిదేవ మాతరః తస్మారంగమౌ విశిక్ష్య జిన్మద ఆపోజన యథాగతః. ఓం కలశోదికైన సకల దేవతాభ్యో నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి. వస్త్రార్ఘమక్షతాన్ని సమర్పయామి. అభివస్త్ర ఆస్తునాంజుషా విధేనో సుదిగా పూయమానః. అభిచంద్రాపర్తవేనో హిరణ్యస్వార్జనో దేవసమూహో వస్త్రార్ఘమక్షతాన్ని సమర్పయామి. ఉపవీతార్ఘమక్షతాన్ని సమర్పయామి. తర్వాత కలశం మీద పసుపు కుంకుమ గంధం అక్షతలు వేస్తూ ఉండండి. ఓం గంధద్వారాంధ్రాదృటాం నిత్యపుష్టాం కరేశనీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోత్పయే శ్రియం. ఓం కుంకుమాది ప్రమణ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం పుష్పం ఆ కలశం దగ్గర పాల్గొట్టండమ్మ. ఆయనే దేవరాయనే ధూర్వారోహంతో పుష్పైః తదాశ్చ పుండరైః గాఢసముద్రశృంగాయమే. ఓం పుష్పం సమర్పయామి. ఓం పుష్పై పూజయామి. ఓం కలశోదికైన గౌరీ దేవతాభ్యో నమః. హ్రైంకారాసనగర్భితాలసికాం సంక్లైంకలామృతదేం సౌపర్ణాం వరధారణం వరస్తాతో రణత్రచ్వలం. They focus intensely. They thrive on routine. Sometimes పుస్తకవాచమాంసదరం సత్పోషితావత్సలం వాం గౌరీ దేవరాన్ పరస్పరకరాం సతిగ్రహించారం. గౌరీ దేవతాభ్యో నమః. ఓం నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ఆగ్నేయశ్రమ దేవానాం ధూపోయం ప్రదృశ్యతాం. ధూపమాగ్రావయమి ప్రత్యక్ష దీపం దృశయామి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఆ కలశం దగ్గర అరటి పండు కానీ ఏదైనా ఒక పండు అక్కడ పెట్టేసేయండి అమ్మా. కొద్దిగా నీరు దలేసి నైవేద్యం పెట్టండి. ఊర్ధవ స్వాహ సముద్రవరే ఏన్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ సత్యం ప్రతీన ప్రహించామి. అమృతమస్తు అమృతోపస్కమతి. ఓం ప్రణాయ స్వాహ. అట్లా చూపించండి అమ్మా. కలశానికి నైవేద్యం. ఓం ప్రణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఓం ఆకుతో అట్లా కలశానికి నీళ్లు చూపించేసి పక్కన వదిలేసి 3 సార్లు పాదయోహ పాద్యం సమర్పయామి. ఓం మధ్యే మధ్య వాణి సమర్పయామి.
उत्तराभूतं समर्पयामि हस्तप्रक्षाళనం समर्पयामि తాంబూలం అక్షతాన్ని సమర్పయామి ఆ కలశం దగ్గర అక్షతలు వేసేసి నమస్కారం చేసుకోండి అక్షతాన్ని సమర్పయామి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం कर्पूरहारं वेलिगिंचंडम्म मधुभ्यो स्थानेदेकदा ब्रह्मणोपहरति एकदैव यजमानस्य आयुष्येजो ददाति ॐ हरितोलिकेन आनन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि హారతి కళ్ళ తప్పుకోండి తర్వాత అక్షతలు పూజ చేతిలో పట్టుకోండమ్మ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతి కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాతు ఈశానస్వీశ్వరస్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపత్మయామి నమస్కరోమి. లక్ష్మీ వ్రతంలో భాగంగా ఇప్పటి వరకు గణపతి పూజ చేసుకున్నాము, ఆ తర్వాత కలశ స్థాపన చేసుకున్నాము, ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం చేసేసి అర్చన చేసుకుందాము. ఇప్పుడు అక్షతల పూజ చేతిలో పట్టుకోండి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ధ్యానం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతం సదమణిదాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షణోత్తమో బ్రహ్మేంద్ర గంగాధాం వాం త్రైలోక్య కుటుంబణీం సరసజాం మంత్రే ముకుందప్రియాం మాతరం నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణువృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదయ కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రీహితాం సమతాం శరణ్యే శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ధ్యానం ఓం ధ్యాయామి. అక్కడ లక్ష్మీదేవి దగ్గర అక్షతలు వేస్తూ ఉన్నాడు. ఫోటో దగ్గర కానివ్వండి, విగ్రహం దగ్గర కానివ్వండి. ఓం ధ్యాయామి ఆవాహయామి. ఓం ఆసనం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి ఆకుతో అట్లా నీళ్లు చూపించేసి పక్కన వదిలేసేయండి 3 సార్లు. పాదాలు కడుగుతున్నట్టు పాదయోహపార్ఘ్యం సమర్పయామి. తర్వాత హస్తాలు కడుగుతున్నట్టు హస్తయోహార్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శుద్ధోదక స్నానం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం అమ్మవారి దగ్గర అట్లా కొంచెం నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోహిష్టాం యపవః స్నాన ఊర్ధ్యేత మహేరణాయవస్వతమోదః తస్య బాధితయః ఉషతిర్వమాదరః తస్మారంగమోస్య జిన్మద ఆపోజనిధాజనః. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం. ఆ తర్వాత మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం కానీ రూపు కానీ ఉంది కదా, అది ఒక గిన్నెలో పెట్టుకొని తర్వాత పంచామృతాలతో అభిషేకం సువర్ణజాం చంద్రాభిరణమయేన్ లక్ష్మీం జాతవేదోమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమర్పగామణీం యస్యాభిరణ్యమిధ్యాయం కామశ్రుమృగారహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తిదాదా ప్రబోధనేం శ్రియం దేవి ముపఫయే శ్రీరమాదివిషదాం కాంసో స్మితాం హిరణ్యప్రాగారాం మార్గాంతురం తేం తృప్తాం తృపయంతేం పద్మే స్థామద్వరణాంతామిహపయే శ్రియం చంద్రాం ప్రభాసావిసజాజ్వలం తేం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మనీమేం షడమహం ప్రపద్యే లక్ష్మీర్మే నృశ్యతాం త్వామృణే ఆదిత్యవర్ణే తపసోద్ధణేం పుష్టిం సుమృణాం కుమారణేం సూర్యాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రామిత్కిరణేం జ్యేష్ఠేం పింగళాం కుమారణేం చంద్రాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేనో హిరణ్యస్వాదినో దేవసమూహం. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి. ఓం ఉపవేదార్థమక్షతాన్ సమర్పయామి. ఓం తర్వాత పసుపు కుంకుమ గంధం వేయండి. గంధస్థానాంధ్రాజాం నిత్యపుష్టాం గ్రేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహపయే శ్రియం. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. కుంకుమాది ప్రమణ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం తదంగ పుష్పాలు వేయండమ్మా మోర్ దగ్గర. ఓం ఆయనే దేవరాయనే ధూర్వారోహంత పుష్పణైః తదాశ్చ కుదరైః గాఢసముద్రస్య విహాయమే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. పుష్పం సమర్పయామి. ఓం పుష్పై పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం తదంగ పూజా ప్రారంభః. ఓం చంచలాయ నమః. మా అమ్మవారి దగ్గర అక్షతలు కానీ తులసి దళాలు కానీ ఏమి ఉంటే అవి ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. ఓం చంచలాయ నమః. పాదో పూజయామి. ఓం చపలాయ నమః. చారుని పూజయామి.
पीताम्बराय नमः पूर्वं पूजयामि ओं कमलवासिन्यै नमः कण्ठं पूजयामि पद्मालयाय नमः नाभिं पूजयामि मदनमात्रे नमः स्थाणो नमः ओं कामाक्षे नमः ओं क्रोधसम्भवाय नमः ओं अनुग्रहाय नमः ओं बुद्धये नमः ओं अनगाय नमः ओं लोकनाथिन्ये लोकविनाशिन्ये नमः ओं धर्मधरयाय नमः करुणाय नमः लोकमात्रे नमः ओं चन्द्रवदनाय नमः ओं चन्द्राय नमः चन्द्रसहोदरिगे नमः यशस्वने नमः वसुन्धराय नमः ओं बुधारङ्गाय नमः ओं हिरण्याय नमः ओं हेमवारण्ये नमः ओं जलधान्यगतये नमः ओं सिद्धये नमः ओं स्त्रैणसौम्याय नमः ओं सुभप्रदाय नमः ओं उपवेशगतानन्दाय नमः ओं वरलक्ष्मे नमः ओं वसुप्रदाय नमः ओं शुभाय नमः ओं हिरण्यपरागाराय नमः ओं समुद्रहृदयाय नमः ओं जयाय नमः ओं मंगलाय नमः ओं देव्ये नमः ओं श्री महालक्ष्मी देवताभ्यो नमः नानाविध परिमलपत्र पुष्प अक्षदान् समर्पयामि मयि అష్టోత్తరం చదువుకుంటా పుష్పాలన్న వేయచ్చు లేకపోతే కుంకుమార్తో అమ్మవారి కుంకుమార్తె విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరగా అప్పుడు కాత్యాయని పూర్వలోకంలో మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుండ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణమతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల ఆవిడ. ప్రతిరోజు ప్రాతకాలం లేచి నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని పునే ప్రాతకాలమున గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితంగా సంపాదిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతికి త్వరలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పేసి అంతరార్థమైన చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మందులు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాలు వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోని చారుమతి మేల్కొనగా అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు అత్తామామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉండగా శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జవ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్పం విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించారు. అమ్మవారు షోడశోపచారాలతో పూజించారు. భక్ష్యభోక్చాలను నివేదించారు. 9 పోగుల దూరాన్ని చేతికి కట్టుకున్నారు. దక్షిణ నమస్కారాలు, ప్రదక్షిణ నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అంధయందు గల్లు గల్లుమంటూ రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగా హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు తెగదగా మెరియసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ పూషితములు అయ్యారు. తర్వాత వారిచే వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇల్లు నుండి గజధరధర వాహనాలతో వచ్చి వారిని ఇళ్ళకి తీసుకువెళ్లారు. వారంతా మార్గం మధ్యలో చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమని కూడా మహాభాగ్యవంతురాలను చేసిందని చెప్పేసి ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.
మంగళారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు కూడా వివరించాను. అది ఈ కథ విన్నవారు ఈ వ్రతం చేసిన సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదు వరకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారిని పెట్టిన నైవేద్యం కూడా తీసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో వివరిస్తాను, వినండి. భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి లక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలో నియమాలు మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళంగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదనిచ్చే తల్లి. సంపదల కంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు, పైన చెప్పిన శాస్త్రీయంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. వ్రత గజా సమాప్తః. మా అక్షతలు కూడా అమ్మవారి దగ్గర వేసేసేయండి. తర్వాత నైవేద్యం తీసుకొచ్చేసేయండి. ఆ నైవేద్యము అమ్మవారి దగ్గర పెట్టేసి కొద్దిగా నీళ్లు చల్లేసి నైవేద్యం పెట్టండి. కొబ్బరికాయ కొట్టేసేయండి ఒకటి. సత్యం ప్రత్యేక ప్రహించామి అమృతమస్తు అమృతో పశ్చమతి. కళ్ళు మూసుకుని 5 సార్లు ఆ వరలక్ష్మీ దేవికి నైవేద్యం చూపించండి. మీరు తెచ్చిన నైవేద్యాలు ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నైవేద్యం సమర్పయామి. ఓం మధ్య అమ్మవారి పట్ల ఆకృతిని చూపించేసి పక్కన వదిలేసేది 3 సార్లు. మధ్య బాణ్యం సమర్పయామి. ఉత్తరా భోజనం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం లక్ష్మీదేవికి తాంబూలం పెట్టినప్ప గదాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ఆనంద కర్పూర మంగళనీరాజనం దర్శయామి. నమస్కరోమి. ఆ హారత కళ్ళగట్టుకోండి అమ్మ. ఓం అమ్మ ప్రదక్షిణ చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ కాని దాని ప్రదక్షిణం పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపసుభవాం రాహిమా కృపయా దేవ శరణాగతవత్సరాం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షో పరమేశ్వరే దేవ పరిపూర్ణం తదస్తుతే. ఆ చేతిలో నీళ్లు వేసుకొని అక్కడ తమలపాకులు వదిలేసేసేయండి అమ్మ. అక్కడ ఏంటో ప్లేట్లో వదిలేసేసేయండి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఇప్పటి వరకు వరలక్ష్మీదేవి పూజ అంతా సమాప్తం అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు అమ్మవారిని కదిలించకుండా రేపు ఒకేసారి పొద్దున్న దీపారాధన చేసేసి ఏదైనా కొబ్బరికాయ కానీ ఏమైనా నైవేద్యం పెట్టేసి తర్వాత మండపం అనేది కదిలించి తీసేయచ్చమ్మా. సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. Oh, you rug. So I invited 3 members. So we should give 3 or 5 members. We will call it as Vainam. Bapre. Oh, thank you. Vainam. You have to say Puchukuntinamma Vainam 3 times. Istinamma Vainam. పుచ్చుకుట్టి నమ్మ వాయనం. Istinamma Vainam. పుచ్చుకుట్టి నమ్మ వాయనం. Istinamma Vainam. పుచ్చుకుట్టి నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. ఓకే. We don't have towels. It's okay. Thank you so much. I was not aware of this.
వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. సో అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తాంబూలం ఇచ్చాను అనమాట. ఒక 5గురిని పిలిచి తాంబూలం ఇచ్చాను. తర్వాత మేమైతే ప్రసాదాలన్నీ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ పాపకు తినిపించి మేమైతే తిన్నాము. సో ఇదే అనమాట, నేనైతే మంచిగా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. సో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నేను చేసుకున్న పద్ధతి. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.